నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను మీ సోనియా. 41 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. రాకేష్ శర్మ తర్వాత అంతరిక్షంలో అడుగుపెట్టిన భారతీయుడిగా, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన మొట్టమొదటి భారతీయుడిగా గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా చరిత్ర సృష్టించారు. ఇది కేవలం ఒక వ్యక్తి సాధించిన విజయమా, లేక భారత అంతరిక్ష యాత్రలో మొదలైన ఒక సువర్ణ అధ్యాయమా? ఆకాశమే హద్దుగా సాగిన ఈ అద్భుత ప్రస్థానంపై మన ప్రత్యేక కథనం. అది జూన్ 25, 2025 ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్. యావత్ భారతదేశం ఉత్కంఠగా చూస్తున్న క్షణం. స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్తుంటే అది మోసుకెళ్లింది కేవలం 4 వ్యోమగాములను కాదు, 140 కోట్ల మంది భారతీయుల ఆశలను, ఆకాంక్షలను. వారిలో ఒకరే మన హీరో గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా. శుభాంశు శుక్లా 41 ఏళ్ల క్రితం సోవియట్ రాకెట్లో ప్రయాణించిన రాకేష్ శర్మ తర్వాత అంతరిక్షంలోకి వెళ్లిన 2వ భారతీయుడిగా, ఐఎస్ఎస్లో అడుగుపెట్టిన తొలి భారతీయుడిగా ఆయన చరిత్ర పుటల్లోకెక్కారు. ఇంతటి ఘనత సాధించిన శుక్లా ప్రస్థానం మొదలైంది ఉత్తరప్రదేశ్లోని లక్నోలో. ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఓ సాధారణ బాలుడు ఆకాశంలో ఎగిరే పక్షులను చూస్తూ నక్షత్రాలను అందుకునే కలలు కన్నాడు. ఆ కలే ఆయన్ను నేషనల్ డిఫెన్స్ అకాడమీ వైపు నడిపించింది. భారత వైమానిక దళంలో ఫైటర్ పైలట్ గా చేరి సుకోయ్, మిగ్ వంటి యుద్ధ విమానాలతో గగనతలంలో విన్యాసాలు చేశారు. ఆయన ప్రతిభ, అంకిత భావమే ఆయన ఇస్రో గగనయాన్ మిషన్ వ్యోమగాముల బృందంలో ఒకరిగా నిలబెట్టింది. అమెరికన్ ప్రైవేట్ సంస్థ యాక్సియం స్పేస్ నిర్వహించిన ఈ మిషన్లో శుక్లా కేవలం ప్రయాణికుడు కాదు, ఆయన ఒక మిషన్ పైలట్. 18 రోజుల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 60కి పైగా కీలక ప్రయోగాల్లో పాల్గొన్నారు. గురుత్వాకర్షణ లేని చోట మానవ శరీరం ఎలా స్పందిస్తుంది, వ్యవసాయం, వైద్య రంగాల్లో ఎలాంటి మార్పులు తీసుకురావచ్చు, ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు వెతికారు. ఈ ప్రయోగాలు రేపటి మన గగనయాన్ మిషన్కు, భవిష్యత్తులో మనం నిర్మించబోయే భారతీయ అంతరిక్ష స్టేషన్కు వెలకట్టలేని డేటాను అందించనున్నాయి. పద్దెనిమిది రోజుల యాత్ర ముగిసింది. వ్యోమనౌక భూమికి సురక్షితంగా తిరిగొచ్చింది. కానీ అసలైన ప్రయాణం అప్పుడే మొదలైంది. ఆగస్టులో మాతృభూమిలో అడుగుపెట్టిన శుభాంశు శుక్లాకు దేశం నీరాజనం పట్టింది. ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన ఆ క్షణం ప్రతి భారతీయుడి గుండె గర్వంతో ఉప్పొంగింది. తాను అంతరిక్షంలోకి తీసుకెళ్లి భూమిని చుట్టి వచ్చిన త్రివర్ణ పతాకాన్ని ప్రధానికి అందించినప్పుడు అది కేవలం ఒక జెండా కాదు, అది తర్వాతి తరానికి స్ఫూర్తిని, బాధ్యతను అప్పగించింది. అంతేకాదు, శుభాంశు శుక్లా గురించి లోక్సభలో ప్రత్యేక చర్చ జరిగింది. ఆగస్టు 18న లోక్సభలో శుభాంశు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం మిషన్, భారతదేశ అంతరిక్ష కార్యక్రమం ప్రాముఖ్యత గురించి చర్చ జరిగింది. ఈ చర్చను కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ప్రారంభించారు. ఈ చర్చలో శుక్లా ఆక్సియం 4 మిషన్ను, భారతదేశ అంతరిక్ష ఆకాంక్షలకు, ముఖ్యంగా గగనయాన్ మిషన్కు ఒక మైలురాయిగా ప్రశంసించారు. శుభాంశు శుక్లా యాత్ర కేవలం అంతరిక్షానికి వెళ్లి రావడం కాదు, ఇది భారతదేశ శాస్త్ర సాంకేతిక శక్తికి ఒక ప్రతీక. మన యువతకు ఒక పిలుపు. కలలు కరండి, వాటిని సాకారం చేసుకోండి అని చెప్పి ఒక స్పష్టమైన సందేశం. ఈ యాత్రతో గగనయాన్కు దారులు తెరుచుకున్నాయి. చంద్రుడు, శుక్రుడు, అంగారకుడిపై భవిష్యత్తు ప్రయోగాలకు మార్గం సుగమమైంది. శుభాంశు శుక్లా వెలిగించిన ఈ స్ఫూర్తి జ్యోతితో రాబోయే రోజుల్లో ఎందరో భారత వ్యోమగాములు నింగిని జయించడం ఖాయం. చూశారు కదా, శుభాంశు శుక్లా కేవలం ఒక వ్యోమగామి కాదు, ఆయన భారత ఆత్మ విశ్వాసానికి, ఎదుగుదలకు నిలువుటద్దం. ఆయన ప్రయాణం మన కలలకు కొత్త రెక్కలు తొడిగింది. ఈ స్ఫూర్తితో మన అంతరిక్ష ప్రయాణం మరింత వేగంగా ముందుకు సాగాలని ఆశిద్దాం.